వివరాలు చూద్దాం. రాజమండ్రిలో కల్తీ పాల కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. విచారణ వేగవంతం చేయాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. నరసాపురంలో వరలక్ష్మి డైరీని నిర్వహిస్తున్నాడు పాల వ్యాపారి అయిన గణేష్. డైరీ పాలలో ఇథిలిన్ గైక్లాన్ కలవటంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. అధికారుల దర్యాప్తులో కీలకమైన విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. అరెస్టుకు ముందు పిఎస్ లో గణేష్ ను విచారించారు వైద్య అధికారులు. లాలా చెరువులో 5గురు కిడ్నీ సమస్యతో ఇప్పటికే మృతి చెందడానికి కారణం కూలెంట్ లీకేజ్తో జరిగిన పాల కల్తీయేనని నిర్ధారించారు. ఈ డైరీలో శీతలీకరణ యంత్రంలో కూలెంట్గా వినియోగించిన ఇథిలిన్ గ్లైకాల్ లీక్ అయి ఆ పాలలో కలిసిందని కూడా నిర్ధారించారు. ఆ పాలను తాగిన వారిలో తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఏర్పడ్డాయి. గణేష్ కి చెందిన వరలక్ష్మి డైరీని అధికారులు పరిశీలించగా కూలెంట్ లీక్ అయి ఓ క్యాన్లో పాలలో కలిసినట్లుగా నిర్ధారణ అయింది. 3 క్యాన్లలో సుమారు 120 లీటర్ల పాలను సేకరించాడు ఆ గణేష్. ఈ నెల 15న కూలెంట్ లీక్ అయి ఓ క్యాన్ పాలల్లో కలిసిన విషయాన్ని గణేష్ గుర్తించలేదు. ఆ పాలనే ఈ నెల 16న ఇళ్లకు సరఫరా చేయడం జరిగింది. ఈ నెల 17న శీతలీకరణ యంత్రానికి మరమ్మతులు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రొపైలిన్ గైక్లాక్ బదులుగా ఇథిలిన్ గ్లైకాల్ వాడటం వల్లే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇథిలిన్ గ్లైకాల్ ను సాధారణంగా కార్లు, ట్రక్లు, హెచ్విఏసీ సిస్టమ్స్, పరిశ్రమల్లో చిల్లర్లలో మాత్రమే కూలెంట్ గా వినియోగిస్తారు. డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో దీనిని అస్సలు వినియోగించకూడదని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ఇది లీక్ అయి పాలలో కలిస్తే అత్యంత ప్రమాదకరమట. కాబట్టి డైరీలలో సురక్షితమైన ఫుడ్ ప్రొపైలిన్ గ్లైకాల్ ని మాత్రమే ఉపయోగిస్తారు. అయితే ఖర్చు తక్కువని కొన్ని అనధికారికమైన డైరీలలో ప్రొపైలిన్ గ్లైకాల్ కి బదులు ఇథిలిన్ గ్లైకాల్ ని వాడుతున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. వరలక్ష్మి డైరీలో కూడా ఈ ఇథిలిన్ గ్లైకాల్ వినియోగించినట్లుగా అధికారులు గుర్తించారు. ఇథిలిన్ గ్లైకాల్ ఎంత ప్రమాదకరం అంటే దానిని తాగిన వెంటనే ప్రాణాలు పోతాయి. ఇది 100 నుంచి 200 మిల్లీలీటర్లు మనిషి శరీరంలోనికి వెళ్లిన ప్రాణాంతకమవుతుంది. 3 దశల్లో దీని ప్రభావం ఉంటుందని, దీన్ని తాగిన అరగంట నుంచి 12 గంటల వరకు మద్యం సేవించినట్లుగా మత్తుగా, తలనొప్పి, వికారం, వాంతులు, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత శ్వాస తీవ్రంగా తీసుకోవటం, గుండె దడ, రక్తపోటు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 24 నుంచి 72 గంటల వ్యవధిలో మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఏర్పడి మూత్రపిండాలు విఫలమైపోతాయి. నొప్పి, మూత్రం తక్కువగా రావటం లేదా పూర్తిగా ఆగిపోవటం వంటి సహజమైన లక్షణాలు ఏర్పడతాయి. ఆ తర్వాత మెదడు, నరాలు, ఊపిరితిత్తులు, గుండె సమస్యలు తలెత్తుతాయి. తక్షణ చికిత్స గనక అందించకపోతే ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇథిలిన్ గ్లైకాల్ తీపిగా ఉంటుందని పిల్లలు, పెంపుడు జంతువులు పొరపాటున ఇవి తాగకుండా చేదు రుచినిచ్చే మిశ్రమాన్ని కలుపుతారని చెబుతున్నారు. పాల వ్యాపారి ఈ నెల 16న సరఫరా చేసిన పాలు కూడా చేదుగా ఉన్నట్లు కొందరు బాధితులు వాపోయారు. అంటే చేయదని ఏం చెప్తారు? వచ్చిందంటే చేయదని ఆయన ఉన్నాడా? అక్కడ